ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడ్డటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆపద సమయంలో ఆపద్బాంధవుల్లాగా ఆనాడు 94వ సంవత్సరం అయితేనేమి, బీఆర్ఎఫ్ ప్రకటించినప్పుడు 98వ సంవత్సరంలో అయితేనేమి, వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వాళ్ళందరి మీద పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఆనాడు విశాఖ ఉక్కు మా ప్రాంతం యొక్క హక్కుగా భావించి గతంలో త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం జరిగింది. అయితే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ఘనత, ఆ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన ప్రాంత హక్కు అయినటువంటి హక్కుని కాలు రాయటానికి ప్రయత్నించినటువంటి ఘనత గత పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేసుకుంటూ ఆనాడు పల్లా శ్రీనివాస నాయకత్వంలో ఆమర నిరాహార దీక్ష, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అడుగు ముందుకు కూడా వేయనీయకుండా దాని మీద ఆలోచన చేయాలని చెప్పి ఆ రోజున కోరటం, ఆ దిశలోనే ఎన్నికలు జరగటం, ఆయన చేసిన పోరాట ఫలితంగా 175 నియోజకవర్గాల్లో ఆయన సాధించిన విజయం ఎవరు సాధించలేదనే అంశాన్ని కూడా గుర్తు చేస్తూ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు 1650 కోట్లు బ్యాంకులకైతేనేమి, జిఎస్టీకి అయితేనేమో సాధించుకొచ్చిన తర్వాత ఈనాడు శాశ్వతంగా 18,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఆనాడు కోరటం, కుమారస్వామి కేంద్ర మంత్రి, ఉక్కు కర్మాగార మంత్రి వచ్చినప్పుడు కోరటం, ఆనాడు ఆయన దానికి సానుకూలంగా స్పందించడం, ఆ స్పందన మేరకే ఈ రోజున శాశ్వత పరిష్కారం ఎన్డీఏ విజయంగా భావిస్తూ దానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వానికి మా తరఫున, తెలుగు ప్రాంత ప్రజల తరఫున ఈనాడు యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా ఈనాడు ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం అనేది ఈ రోజున వారందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి, ఎవరైతే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజలు ఉన్నారో, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కేసులు బనాయించినటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఆ కేసుల్ని ఉపసంహరణ జరగాలి. ఈ రోజున ఈ కర్మాగారాన్ని కాపాడి ఎన్నో వేల మంది కార్మిక సోదరులు, కుటుంబాలని ఈ రోజున రోడ్డున పడకుండా కాపాడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను ఎంపిక చేసినందుకు కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున అతి త్వరలో జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికని అత్యంత బాధ్యతాయుతంగా, ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత పార్టీ శ్రేణుల మీద ఉంది అనే భావంతో, అంతేకాకుండా ఎవరైతే దీంట్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారో వారందరికీ నా విజ్ఞప్తి, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ నేపథ్యంలో జరిగే ఈ ఎన్నికలో విజయం చేకూర్చమని మీ అందరి యొక్క సహకారం, సహాయం, ఆశీస్సులు
ఈ ప్రభుత్వానికి ఉండే నేపథ్యంలో నా విజయం ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ రకమైనటువంటి గౌరవ మద్దతుని పలకాలి అంటే నాకు ఒక సంకేతాన్ని నా ద్వారా ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఎన్నిక ఆ రకమైనటువంటి ఎన్నికగా భావించాలి మీ అందరూ అని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఎవరైతే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించే నేపథ్యం, అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ అందరికీ సామాజిక గౌరవంతో పాటు నిజమైనటువంటి మీ సమస్యలను పరిష్కరించగలిగిన ఏకైక ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఏ రంగంలో అయితే ఉన్నారో పట్టభద్రులుగా ఉన్నారో మీ అందరి యొక్క గౌరవానికి ఎలాంటి విఘాతం కలగకుండా మీ సమస్యలన్నింటికి పరిష్కారం చేయగలిగినటువంటి నాయకత్వం మీ ముందు ఉంది అని చెప్పి మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కూడినటువంటి ఆలోచన చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా మీరు భావించాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.